శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా సుఖయోగి చేసిన దైవగురు ప్రశంస అనేటువంటి అంశములో మనము ఉన్నాము. సుఖయోగిల వారు భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నారాయణుడొక్కడే లక్ష్మీపతిగను, యజ్ఞములకు అధిపతిగను, ప్రజాపతిగను, బుద్ధికి అధిపతిగను, జగత్తునకు అధిపతిగను, భూమికి అధిపతిగను, యాదవ సంఘములకు అధిపతిగను గోచరించి ఇందరికి గతి అగుచున్నాడు. అంతటికీ అధిపతి నారాయణుడు ఒక్కడే కనుక ఇంతటికీ అధిపతిగా గోచరించి ఇందరికి గతి అవుతూ ఉన్నాడు నారాయణుడు. అట్టి నిపుణుని నేను భజించెదను. సుఖయోగుల వారు అంటూ ఉన్నారు. అట్లాంటి నిపుణుని నేను భజిస్తూ ఉన్నాను అంటున్నారండి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, లక్ష్మీదేవి విష్ణువును తన భర్తగా కొలుచును. అంతే కదండి, లక్ష్మీదేవి విష్ణువును భర్తగా కొలుస్తూ ఉంటుంది. యజ్ఞములు చేయువారు యజ్ఞమూర్తిగా దర్శింతురు. ఇట్లే ఏ ఏ పనులయందు దృష్టి కలవాడు ఆయా కార్యసిద్ధి రూపమున భగవంతుని దర్శించును. కనుక ఏ ఏ పనులు చేసేవాళ్ళు ఆయా కార్యసిద్ధి రూపంగా భగవంతుడిని దర్శిస్తారండి. అందరూ ఒకే రకంగా ఉండకపోవచ్చు. యజ్ఞం చేసేవాళ్ళు ఎట్లా దర్శిస్తారు? ఆయన్ని యజ్ఞమూర్తిగా దర్శిస్తారు. లక్ష్మీదేవి ఎట్లా దర్శిస్తుంది? భగవంతుడిగా భర్తగా దర్శిస్తుంది. వ్యాసుడు సుఖయోగియు శ్రీకృష్ణునిగా దర్శించిరి. మరి వ్యాసుడు సుఖయోగి అండి, వాళ్ళు శ్రీకృష్ణునిగా దర్శించారు ఆయన్ని. యాదవులు మాత్రము కృష్ణుని తమ నాయకునిగా మాత్రమే దర్శింపగలిగిరి. అదండి తేడా. ఒక్కొక్కరికి మన దృష్టి చూడండి. యాదవులు శ్రీకృష్ణుని ఎట్లా దర్శించారు? నాయకునిగా మాత్రమే దర్శించారు, ఒక లీడర్గా దర్శించారట. సర్వకాలములయందలి సంసార జీవులను తమ తమ మార్గములకు సంబంధించిన వానిగా దర్శింపవలెను. సంసార జీవులు తమ తమ మార్గములకు సంబంధించిన వానినిగా దర్శింపవలెను. ఉదాహరణకు ఉత్తమ గృహిణి తన భర్తగా దర్శింపవలెను. బిడ్డలు తమ తండ్రిగా దర్శింపవలెను. బుద్ధిమంతులు తమ బుద్ధికి అధిపతిగా దర్శింపవలెను. ప్రజలు ప్రభువుగా దర్శింపవలెను. అందరూ తన చుట్టూనున్న జగత్తునందలి జీవులయందు అంతర్యామిగా దర్శింపవలెను. ఎవరికి సంబంధించిన రూపమున వారికి కనిపించు నైపుణ్యము కలవాడు భగవంతుడు. అదండి, ఎవరికి సంబంధించిన రూపంలో వాళ్ళకి కనిపిస్తాడు. యాదవులకేమో నాయకుడిగా కనిపించాడు, వ్యాసుడికి సుఖయోగికేమో శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చాడు, లక్ష్మీదేవికి భర్తగా కనిపించాడు, యజ్ఞములు చేసే వాళ్ళకి యజ్ఞమూర్తిగా. ఇట్లా ఆయన దగ్గర ఉన్నదట ఆ నైపుణ్యం. ఎవరికి సంబంధించిన రూపమున వారికి కనిపించు నైపుణ్యము కలవాడు భగవంతుడు. కేవలము ఆ రూపములను తమకు వారితో కల సంబంధములను మాత్రము చూడగలవారు సంసారబద్ధులు. కనుక భగవంతుడికి సంసారబద్ధులకి తేడా చూడండి. ఎవరికి సంబంధించిన రూపంలో వాళ్ళకి కనిపించే నైపుణ్యం కలవాడేమో భగవంతుడు. కానీ మనం ఏం చేస్తాం? కేవలం ఆ రూపాలని, తమతో వారికి గల సంబంధాలని అది మాత్రమే చూడగలవాళ్ళం. మనము సంసారబద్ధులు. అట్లా చూస్తున్నాం మనం. కనుక సుఖయోగి వారు ఏమంటూ ఉన్నారండి? ఇందరికీ గతి ఎగుచున్నాడు. జగత్తునకు అధిపతిగా ఉన్నాడు, భూమికి అధిపతిగా ఉన్నాడు, ప్రజాపతిగా ఉన్నాడు, బుద్ధికి అధిపతిగా ఉన్నాడు, లక్ష్మీపతిగా ఉన్నాడు, యజ్ఞములకు అధిపతిగా ఉన్నాడు. కనుక ఇన్ని రకాలుగా ఉంటూ ఇందరికీ గతి అవుతున్నటువంటి అట్లాంటి నిపుణుణ్ణి నేను భజించెదను అని అంటూ ఉన్నారండి. పరమాత్మ అణుమయుడైన సూక్ష్మస్వరూపుడని కొందరు, మహావైభవములు కలవాడని కొందరు భావింతురు. వేరువేరుగా ఉండడని కొందరు,
ఉండగలడని కొందరు భావింతురు. గుణములతో కూడినవాడని కొందరు, గుణములకు అవ్వల ఉన్నవాడని కొందరు భావింతురు. తమ తమ తత్వదృష్టిని అనుసరించి జ్ఞానమును ఉపయోగించి భగవంతుని వెతుకుచుందురు. అందువల్ల ఏమి రకరకాలుగా భావిస్తూ ఉన్నాం. ఎవరి తత్వదృష్టిని బట్టి వాళ్ళు తమ తమ తత్వదృష్టిని అనుసరించి జ్ఞానాన్ని ఉపయోగించి భగవంతుణ్ణి వెతుకుతూ ఉన్నాం, భగవంతుణ్ణి వెతుకుచుందురు. ఇట్లు వెతుకుట నిరర్ధకమని తెలిసి తుదకు వాని పాదపద్మములను ఆశ్రయించి భక్తిభావముతో భజించి సత్యమును దర్శింపగలుగుతురు. అట్టి పరుడైన సర్వాంతర్యామిని భజించెదను. ఇట్లా వెదకటము నిరర్ధకమని తెలిసి భగవంతుడి పాదాలను ఆశ్రయించి భక్తిభావంతో భజించి ఆ సత్యమేంటో దాన్ని తెలుసుకుంటారు. కనుక అట్టి పరుడైన సర్వాంతర్యామి నేను భజించెదను అని అంటూ ఉన్నారు సుఖయోగి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, ఎవరి దృష్టిలో వారు తత్వాన్వేషణము చేయగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సత్య సిద్ధాంతముగా గోచరించును. రకరకాలుగా తత్వాన్వేషణ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఒక్కొక్క సత్య సిద్ధాంతంగా గోచరిస్తూ ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సత్య సిద్ధాంతంగా. ఇవియే భిన్నమతములు, అవేనండి భిన్నమతాలంటే అంటూ ఉన్నారు. వాని యందు అతని తత్వము కొంత ప్రతిబింబించును, కానీ వానికి అతడు చిక్కడు. అతని తత్వం కొంతవరకు అందరికీ తెలుస్తుంది, రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భిన్న మతాలు కొంత ఆయన తత్వము కొంత ప్రతిబింబిస్తుంది, కానీ చిక్కడు. భక్తి యోగమును ఆశ్రయించినప్పుడు పై సిద్ధాంతములన్నింటిలో అంతర్యామిగా దర్శనమిచ్చును. కాబట్టి భక్తి యోగం అనేటువంటిది ప్రధానము ముఖ్యమైనటువంటిదయ్యా. ఆ భక్తి యోగాన్ని గనక ఆశ్రయించావా ఈ పై చెప్పినటువంటి సిద్ధాంతాలన్నింటిలో అంతర్యామిగా భగవంతుడు దర్శనమిస్తాడు అని అంటూ ఉన్నారు. ఇక్కడ పోతన గారి చక్కటి పద్యం ఉందండి, అది చెప్పుకుందాం మనం. అణువో కాక కడున్ మహావిభవుడో యచ్చిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో అటంచు విబుధుల్ గుంఠీభవతత్వ మార్గణులై ఏ విభు పాదపద్మ భజనోత్కర్షంబులం తత్వవీక్షణంబు చేసెదరు. అట్టి విష్ణువరమున్ సర్వాత్ము సేవించెదన్ అనేటువంటి పద్యమండి పోతన గారిది. అంతర్యామి అయిన నారాయణుడు బ్రహ్మ మనస్సున సృష్టి చేయవలెనను సంకల్పము కలిగింప తలచి సరస్వతీదేవిని పంపించను. ముందు సృష్టి చేయాలంటే బ్రహ్మగారి మనస్సులో సంకల్పం కలగాలి కదండి. కనుక ఆ సంకల్పాన్ని కలిగించటం కోసము సరస్వతీదేవిని పంపించారట అంతర్యామి అయినటువంటి నారాయణుడు. ఆమె బ్రహ్మదేవుని తన భర్తగా నియమించి ఈ లోకములను సృష్టించు పదవిలో నిలిపి పండితునిగా చేసెను. అట్టి మహనీయుడైన నారాయణుని సేవింప సంకల్పించెదను. అట్లాంటి నారాయణుని నేను సేవింప సంకల్పిస్తున్నాను అంటున్నారండి సుఖయోగి. బ్రహ్మకు సృష్టింపవలెనను సంకల్పము స్వయముగా కలుగదు. ఎవ్వడును తనకొక అభిప్రాయము కలుగవలనని సంకల్పించుకొనలేడు. ఆ సంకల్పము స్వయముగా బయలుదేరి వాని మనస్సున గోచరించును. ఆ బయలుదేరినట్టి స్థానము సర్వమునందు ఇమిడి ఉండును. దానినే భగవంతుడు అందురు. బ్రహ్మగారికి స్వయంగా కలగదు, అట్లాగే ఎవడికి కూడా ఒక అభిప్రాయం కలగాలి అని సంకల్పించుకోడు. స్వయంగా బయలుదేరుతుంది సంకల్పం, ఎవరికైనా బయలుదేరి మనస్సులో గోచరిస్తుంది. కానీ ఆ బయలుదేరటం ఎక్కడి నుంచండి? మరి ఆ బయలుదేరే స్థానం ఎట్టిది, ప్రారంభ స్థానం ఎక్కడండి అని అంటే కనుక ఆ బయలుదేరినట్టి స్థానము సర్వమునందు ఇమిడి ఉండును.
దానినే భగవంతుడు అందరూ. లోపల భగవంతుడు పరమాత్మ ఉన్నాడు కదండి. కనుక అదే సంకల్పము బయలుదేరినట్టి స్థానం. సంకల్పము భగవంతుని నుండి బయలుదేరి మనస్సులోనికి ప్రసరించును కనుక దానిని సరస్వతి అందరు. సంకల్పం భగవంతుడి నుంచి బయలుదేరుతుంది, మనస్సులోకి ప్రసరిస్తుంది. అంతేగాని మనస్సు, సంకల్పం పుట్టే స్థానం మనస్సు కాదండి, మనసులోకి వస్తుంది, భగవంతుడి నుండి బయలుదేరుతుంది, మనస్సులోకి ప్రసరిస్తుంది. అందువల్ల దానిని సరస్వతి అన్నారండి. సరస్వతి అను పదమునకు ప్రసారము చెందునది, ప్రవహించునది అని అర్థము. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. సరస్వతి అమ్మవారు, సరస్వతి అమ్మవారు అని అనేక మాటలు మనం అనుకుంటాం. అసలు అర్థం ఏంటి? సరస్వతి అంటే సరస్వతి అను పదమునకు ప్రసారము చెందునది, ప్రవహించునది అని అర్థము. ఇవన్నీ మనం నోట్స్ పెట్టుకొని రాసుకోవాల్సినవండి, మాస్టర్ చెప్పేటువంటివి ఇవన్నీ కూడా. కనుక బ్రహ్మకు సకల సృష్టిని గుర్చిన సంకల్పము అట్లే జరిగినది. బ్రహ్మగారికి సకల సృష్టికి కూర్చున్నటువంటి, ఆయన మరి సృష్టి చేయవలసిన వాడు ఆయన కదండి. కనుక ఆయనకి సంకల్పం ఎట్లా కలిగిందంటే అదిగో ఇట్లా కలిగిందని చెప్తూ ఉన్నారు. ఎవడైనను సంకల్పము పొందిన మనస్సుతో సక్రమముగా పనిచేయుటకు ఆరంభించినచో ఆ పని ఎట్లు చేయవలెనో దానికి సంబంధించిన సులువులన్నీ విజ్ఞానముగా అతని సంకల్పము నుండి విచ్చుకొని మనస్సులోనికి దిగును. కాలక్రమమున అతడు సక్రమముగా పనులు చేయుట నేర్చుకొను. దీనినే అనుభవము గడించుట అందురు. పుట్టిన బిడ్డ గాలి పీల్చుట, పాలు త్రాగుట, పంచేంద్రియములను ఉపయోగించుట, పారాడ నేర్చుట, నడుచుట, మాట్లాడుట నేర్చుట మొదలగునవన్నీ ఈ మార్గముననే జరుగుచున్నవి. మానవుడు సకల శాస్త్రములు, నాగరికతలు నేర్చుట ఈ మార్గముననే జరుగును. జంతువులు తమ్ము తాము కాపాడుకొనుట, తమ బిడ్డలను పోషించుకొనుట, గుహలలో నివసించుట, గూళ్ళు కట్టుకొనుట మొదలగునవన్నీ ఇట్లే ప్రకృతి సిద్ధములుగా అనుభవము, నిపుణత అను పేర సంకల్పము నుండి దిగివచ్చి మనస్సున విప్పారుచున్నవి. అదండి, ఎవడైనా కూడా సంకల్పం పొందిన మనస్సుతో సక్రమంగా పనిచేయటానికి ఆరంభించిందో సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది. చెప్పుకున్నాం కదండి ఇప్పుడు. కనుక అట్లా సంకల్పం పొందిన మనస్సుతో భగవంతుడి నుంచి మనస్సుకు చేరుతుంది. అప్పుడు దానికి ఆ పనికి సంబంధించిన సులువులన్నీ విజ్ఞానంగా అతని సంకల్పం నుండి విచ్చుకొని మనస్సులోకి దిగుతాయండి. ప్రకృతి సిద్ధములుగా అనుభవము, నిపుణత అను పేర సంకల్పము నుండి దిగివచ్చి మనస్సున విప్పారుచున్నవి. సృష్టి యందు పంచభూతముల ధర్మములు, సూర్య నక్షత్ర గ్రహాదుల గమనములు కూడా ఇట్లే జరుగుతున్నవి. ఏమండి, చిన్న చిన్న ఉదాహరణల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాటి దాకా చెబుతూ ఉన్నారు మాస్టర్. జంతువులు తమ తాము కాపాడుకొనుట, తమ బిడ్డలను పోషించుకుంటా, గుహలో నివసించటం, గూళ్ళు కట్టుకోవటం దగ్గర నుంచి అటండి సృష్టి యందు పంచభూతముల ధర్మములు, సూర్య నక్షత్ర గ్రహాదుల గమనములు కూడా ఇట్లానే జరుగుతున్నాయట. దీనికి కారణమేమనగా సృష్టి అంతయు ఇదే విధముగా వెలువడినది. అట్లు వెలువడుటకు మొదట ఏర్పడిన ఈ సృష్టి మొత్తము యొక్క మనస్సునే బ్రహ్మదేవుడందరు. ఈ సృష్టి మొత్తానికి ఒక మనస్సు ఉంటుందటండి. మనకుంది కదండి మనస్సు. అలాగే సృష్టి మొత్తానికి మనస్సు ఉంటుంది. ఆ సృష్టి మొత్తానికి మనస్సునే బ్రహ్మదేవుడు అంటారటండి. వానికి శరీరముగానే ఈ సృష్టి ఏర్పడినది. మరి బ్రహ్మదేవుడు మనస్సు, శరీరము, ఇదిగో ఈ సృష్టి మొత్తం శరీరం. తల్లి గర్భమున పడిన సమయమున జీవునకు శరీరం ఉండదు. తల్లి గర్భంలో పడిన సమయంలో జీవికి శరీరం ఉండదండి. మరి ఏముంటుంది? విత్తనం మాత్రమే ఉంటుంది. తండ్రి విత్తనము మాత్రమే ఉండును. అట్లే సృష్టికి ముందు భగవంతుని విత్తనమైన బ్రహ్మ బీజముండును. మన విషయంలోనే
తల్లి గర్భంలో పడేటువంటి సమయానికి శరీరం ఉండదు, విత్తనం మాత్రమే ఉంటుంది. అది ఎవరిది? తండ్రి విత్తనం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ సృష్టి మొత్తానికి కూడా మొట్టమొదట భగవంతుడి విత్తనమైన బ్రహ్మబీజముండును. అందు కావలసిన పెరుగుదల విజ్ఞానము స్వభావముగా దేవునిచే ప్రవేశపెట్టబడును. దీనినే సరస్వతి అందరు. కనుక దానికి కావలసిన పెరుగుదల విజ్ఞానము, కనుక బ్రహ్మబీజం ఒక్కటే ఉంటుంది కదండి, మరి అది పెరగాలిగా. పెరగాలంటే దానికి కావలసిన పెరుగుదల విజ్ఞానము స్వభావముగా దేవుని చేత ప్రవేశపెట్టబడుతుంది. దీనినే సరస్వతి అందరు. ఈమె సహాయమున బ్రహ్మ నుండి సృష్టి అంతయు ఉచ్చరింపబడిన వాక్కు వలె వెలుపలికి వచ్చి వృద్ధి చెందును. వాక్కు మన లోపల ఉండి బయటికి వస్తుంది. అట్లాగే బ్రహ్మగారి నుండి ఈ సృష్టి అంతా బయటికి వచ్చింది. ఎవరి సహాయంతో? సరస్వతి సహాయంతో. సరస్వతి ఈమె సహాయమున బ్రహ్మ నుండి సృష్టి అంతయు ఉచ్చరింపబడిన వాక్కు వలె వెలుపలికి వచ్చి వృద్ధి చెందును. శబ్దార్థముల వలె ద్రవ్యము ప్రాణము ఏర్పడును. వాక్కు వెలుపలికి బయటికి వచ్చిన తర్వాత శబ్దము అర్థము ఏర్పడతాయి. అలాగే బ్రహ్మగారి నుండి ఈ సృష్టి బయటకు వచ్చాక ద్రవ్యము అంటే మ్యాటర్, పదార్థం అండి, ద్రవ్యము ప్రాణము ఏర్పడును అని అంటూ ఉన్నారు. మన మనస్సున మన బుద్ధుల ద్వారమున సంకల్పములు వచ్చి దిగుచుండును. సరస్వతి అమ్మవారి గురించి చెప్పుకున్నాం. ఈమె సహాయమున బ్రహ్మ నుండి సృష్టి అంతయు ఉచ్చరింపబడిన వాక్కు వలె వెలుపలికి వచ్చి వృద్ధి చెందును అంటున్నారు. అంటే ఆయనలోనే ఉంటుంది. ఆయనలో నుండి ఉచ్చరింపబడిన వాక్కు వలె బయటికి వస్తుంది ఈ సృష్టి మొత్తము కూడా. ఎవరి సహాయంతో? సరస్వతి అమ్మవారి సహాయంతో బ్రహ్మగారు చేస్తారు. శబ్దార్థముల వలె ద్రవ్యము ప్రాణము ఏర్పడును. వాక్కుకి శబ్దము అర్థము ఉంటాయి కదండి, అట్లాగే ఈ బయటికి వెలువడినటువంటి సృష్టికి ద్రవ్యము ప్రాణము ఏర్పడతాయి. దీనిని అనుసరించియే మన మనస్సున మన బుద్ధుల ద్వారమున సంకల్పములు వచ్చి దిగుచుండును. కనుక మనస్సుకు వచ్చి దిగుతాయి. ఎక్కడి నుంచి? బుద్ధుల ద్వారమున. ఇట్లు బుద్ధులను ఏది ప్రేరేపించుచున్నదో అది ఏ భగవంతుడను వెలుగు. కనుక ఈ బుద్ధుల్ని ప్రేరేపిస్తోంది ఏంటి? ఎవరు? భగవంతుడు అనేటువంటి వెలుగు ఈ బుద్ధుల్ని ప్రేరేపిస్తోంది. ఈ అర్థమును చెప్పు మంత్రమే గాయత్రి అనబడును. కనుక ఈ అర్థము స్ఫురించేటువంటి మంత్రం ఏదైతే ఉందో అదే గాయత్రి అండి. కనుకనే భాగవతము గాయత్రి మంత్ర రహస్యమని ప్రారంభమున చెప్పబడినది. ఇంకా భాగవతము గాయత్రి మంత్ర రహస్యము అని మొదట్లోనే చెప్పారు మనకి. ఎందుకంటే ఇది బుద్ధులను ఏది ప్రేరేపిస్తోందో అదే భగవంతుడు అనేటువంటి వెలుగు అనేటువంటి అర్థం తెలియచేస్తుంది. కాబట్టి దీన్ని గాయత్రి మంత్రము అంటూ ఉన్నాం. బ్రహ్మను జన్మమెత్తుచున్న జీవిగా భావించినచో ప్రథమ స్కందమునందలి కథ తల్లి గర్భమునందలి ప్రథమ మాసమున జరుగునట్టి వృత్తాంతముతో సరిపోవును. బ్రహ్మగారిని జన్మమెత్తుతున్నటువంటి జీవిగా మనం భావించామనుకోండి, మానవులు కూడా జీవులకి జన్మలు ఇస్తూ ఉన్నారు కదండి, అట్లాగే బ్రహ్మగారిని కూడా జన్మనెత్తేటువంటి జీవిగా భావిస్తే ప్రథమ స్కందంలో ఉన్నటువంటి కథ ఏం తెలియచేస్తుంది? తల్లి గర్భమునందలి ప్రథమ మాసమున జరుగునట్టి వృత్తాంతముతో సరిపోతుంది అంటున్నారు. అందు పాండవులు 5గురును 5 జ్ఞానేంద్రియములు. పాండవులు 5 జ్ఞానేంద్రియాలకు ప్రతీకండి. ద్రౌపది సంకల్పమనవడు శక్తి. విదురుడు ధర్మమూర్తి నుండి వచ్చిన వివేకం. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడైన మమకారము. నారదుడు బ్రహ్మజ్ఞానము. వ్యాసుడు మోక్షమునందు గల సంకల్పము. వీరందరూ దేహ నిర్మాణమునకై గర్భమున లీనమగుదురు గనక మొదటి మాసమున ఇది జరుగును గనక పాండవాదుల నిర్యాణము మొదటి స్కందమున చెప్పబడినది. కనుక మనం చెప్పుకున్న నారదుడు అంటే బ్రహ్మజ్ఞానం, ధృతరాష్ట్రుడు అంటే గ్రుడ్డివాడైనటువంటి మమకారము, ఇట్లా అన్ని చెప్పుకున్నాం కదండి. ఎవరు వీళ్ళందరూ? దేహ నిర్మాణమునకై గర్భమున
లీనమగుదురు. వీళ్ళందరూ దేహ నిర్మాణం కోసం గర్భంలో లీనమయ్యేటువంటి వాళ్ళు. ఇది ఎప్పుడు జరుగుతుంది? దేహ నిర్మాణ ప్రారంభము మొదటి మాసంలో జరుగుతుంది కనుక, మొదటి మాసంలో జరుగుతుంది కనుక పాండవాదుల నిర్యాణము మొదటి స్కందమున చెప్పబడినది. మనం మొదటి స్కందలో పాండవులందరూ కూడా నిర్యాణం చెందడం చెప్పుకున్నాం. మరియు శరీరధారులకు జననము, మరణము, దుఃఖములను వానివైన వైరాగ్యము కలుగుచుండును. మనం శరీరాన్ని ధరించినటువంటి వాళ్ళం కదండి, శరీరధారులం. మనకి జననం ఉంటుంది, మరణం ఉంటుంది, దుఃఖాలు ఉంటాయి. ఆ దుఃఖాల వలన కలిగేటువంటి వైరాగ్యం ఉంటుంది. కనుక ద్రౌపది పుత్రశోకము, సుజనత్వము వర్ణింపబడినవి. ప్రథమ స్కందంలో మనకి ద్రౌపదీదేవి పుత్రశోకానికి గురవ్వటము, ఆమె మంచితనము వర్ణించబడ్డాయి. జీవులు గర్భస్థులైనప్పుడు మొట్టమొదటి వాణిలోని దైవ ప్రజ్ఞ మాటుపడును. జీవులు గర్భస్థుడవుతా కదంటే భగవంతుడే జీవుడిగా దిగి వస్తాడు. ఎప్పుడైతే గర్భస్థుడవుతాడో అప్పుడు దైవ ప్రజ్ఞ మాటుపడును అంటున్నారండి. మొట్టమొదటి వాటిలో జరిగేది ఏంటి? గర్భస్థుడైనప్పుడు దైవ ప్రజ్ఞ మాటుపడును. దానినే శ్రీకృష్ణ నిర్యాణముగా వర్ణించను. మనకి ప్రథమ స్కందంలో వస్తుంది శ్రీకృష్ణ నిర్యాణం. దైవ ప్రజ్ఞ మాటు పడును అన్న దానికి సూచనగా, సింబాలిక్గా మనకి శ్రీకృష్ణ నిర్యాణాన్ని చూపించారు. సంసార సాగరమున కొట్టుకొని పోకుండా జీవులను నిలబెట్టున్నది భక్తి యోగము యొక్క అభ్యాసము. దానికి కూడా విత్తనము జీవిలో మొదటి నుండి ఏర్పడును. దానినే కుంతీదేవిగా వర్ణించిరి. అంటే ఈ భక్తికి సంబంధించిన విత్తనం అనేటువంటిది జీవిలో మొదటి నుంచి ఏర్పడుతుందటండి. మనకి కుంతీదేవి భక్తిని చెప్పారు కదండి మొదటి స్కందంలో. కనుక ఈ జీవిలో మొదటి నుండి ఏర్పడేటువంటి ఆ భక్తి ఏదైతే ఉందో దానినే కుంతీదేవిగా వర్ణించారయ్యా. ఇన్నిటితో పాటు దేహము ధరించినందులకు తీర్చుకొనవలసిన రుణములలో ఒకటి ఇంకొక జీవికి దేహము కల్పించుటకు సంతానము పొంది ఉత్తరగతులను కల్పించుట. కనుక మనం దేహం ధరిస్తూ ఉన్నాం, మనం తీర్చుకొల్సిన రుణాలు ఉన్నాయి కొన్ని. దైవ రుణం, ఋషి రుణం, పితృ రుణం, ఇట్లా చెప్పుకున్నాం కదండి. అందులో ఒకటైనటువంటి ఈ పితృ రుణం తీర్చుకోవటానికి మనం ఏం చేయాలి? ఇంకొక జీవికి దేహము కల్పించుట అన్నారు. అంటే సంతానాన్ని పొందటం ద్వారా ఈ పితృదేవతలకు ఉత్తరగతులు కల్పించటం. అందుకని ఈ భాగవతం ప్రథమ స్కందంలో ఏం చెప్తూ ఉన్నారు? అందియే ఉత్తర కథగా ఉత్తరకు పరీక్షిత్తు పుట్టిన వృత్తాంతముగా వర్ణింపబడినది. గర్భస్థుడైన జీవికి దేహము కట్టుకొనుట వలననే అస్తిత్వమును రక్షణ కలుగును. గర్భస్థుడైన జీవికి మరి ఎగ్జిస్టెన్స్, అస్తిత్వం అనేటువంటి రక్షణ ఎప్పుడు కలుగుతుంది? దేహము కట్టుకొనుట వలననే. అది తండ్రి నుండి జీవి మనస్సునకు దిగివచ్చునట్టి పరిపూర్ణ దేహ రూపము. ఆ దిగివచ్చుటనే గర్భస్థుడైన పరీక్షిత్తునకు దర్శనమిచ్చిన వాసుదేవుని రూపముగా వర్ణించిరి. కనుక తండ్రి నుండి జీవి మనస్సుకి దిగి వచ్చినటువంటి పరిపూర్ణ దేహ రూపము ఎలా వర్ణించబడింది? గర్భస్థుడైన పరీక్షిత్తునకు దర్శనమిచ్చిన వాసుదేవుని. లోపల గర్భగతుడైనటువంటి పరీక్షిత్తుకి వాసుదేవుడు దర్శనమిస్తాడు. అట్లా వర్ణించబడింది. ఇట్లు జీవి గర్భస్థుడైన మొదటి మాసమున జరుగు వృత్తాంతమంతయు మొదటి స్కందమునందలి కథగా అమర్చబడినది. జీవి గర్భస్థుడైన మొదటి మాసము, ఆ మొదటి మాసంలో జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ మొదటి మాసంలో జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తాంతం అంతా మొదటి స్కందంలో కథగా చెప్పబడిందండి. మనకి చూసాం మనం ద్రౌపది పుత్రశోకము, అట్లాగే పాండవుల నిర్యాణము, శ్రీకృష్ణ నిర్యాణము, ఇవన్నీ మొదటి స్కందంలో కథాంశాలు కదండి. వీటిలన్నీ దేనికి సూచననిస్తూ ఉన్నాయి అంటే కనుక జీవుడు గర్భస్థుడైనటువంటి మొదటి మాసంలో జరిగేటువంటి ప్రక్రియలయ్యా అంటున్నారు. హృదయము ద్వారకగా, శిరస్సు హస్తినగా వివరింపబడినది. ఈ వివరణము ప్రథమ స్కందము 2వ సంపుటము ఉపోద్ఘాతములో చూడవచ్చును.
ప్రథమ స్కందం 2వ సంపుటంలో మాస్టర్ ఉపోద్ఘాతం ఇచ్చారండి. అందులో ఇవన్నీ చక్కగా వివరించారు మనకి. హృదయము ద్వారక, శిరస్సు హస్తినగా అని చెప్పారు. ఇక 2వ మాసమున రాబోవు శరీర నిర్మాణము యొక్క విజ్ఞానము. ప్రథమ స్కందము జీవుడు గర్భస్థుడైన మొదటి మాసం గురించి తెలియచేస్తుంది అని అనుకుంటే గనక 2వ స్కందము 2వ మాసం గురించి తెలియచేస్తుంది. అదే చెప్తున్నారు. ఇక 2వ మాసమున రాబోవు శరీర నిర్మాణము యొక్క విజ్ఞానము మనస్సు, బుద్ధి, చిత్తము అను దళములు విచ్చుకొనుటకు కావలసిన మొగ్గ, దానియందు పద్మాసనుడుగా ఉద్భవించిన జీవుని అహంకారము యొక్క వృత్తాంతము తెలుపబడును. అట్టి స్థితిలో విజ్ఞానమంతయు మొగ్గగా ఉండును, కానీ జీవికి దర్శనమొసగదు. విజ్ఞానమంతా కూడా మొగ్గగా ఉంటుందండి, జీవుడికి దర్శనమొసగదట. కనుక సృష్టి అంతయు ఎట్లు జరగవలెనో తెలియని స్థితిలో కమలాసనుడైన బ్రహ్మ ఉండును. అయినను మొగ్గలోనే విచ్చుకొనబోవు సమస్తము అంతర్యామిగా ఇముడ్చుకొనినది. కనుక దేవుడే బ్రహ్మకు సృష్టి సంకల్పము కలిగించనని చెప్పబడినది. విచ్చుకొనుట అను శక్తి మొగ్గయందే ఇమిడి ఉండును. అదియే నారాయణుడు బ్రహ్మ దగ్గరకు పంపిన సరస్వతీదేవి. కనుక విచ్చుకొనుట అనేటువంటి శక్తి ఎవరు? సరస్వతీదేవి. తల్లి గర్భమున ఈ సృష్టి అంతయు జరుగునట్టి క్రమము బ్రహ్మాండము మొత్తము యొక్క సృష్టి క్రమమునకు చిన్న సైజు చిత్రపటము వంటిది. కనుక బ్రహ్మాండం మొత్తంలో సృష్టి ఎట్లా జరుగుతుందో తల్లి గర్భమున కూడా ఈ సృష్టి అంతయు జరుగుతుంది. అట్లాంటి క్రమమేనయ్యా. కనుక బ్రహ్మాండం మొత్తం యొక్క సృష్టి క్రమము దానికి చిన్న సైజు మినీ అంటాం కదండి. మనం మినీ సైజు ఏందయ్యా అంటే కనుక తల్లి గర్భమున ఈ సృష్టి మొత్తయు జరుగునట్టి క్రమము అంటున్నారు. కనుక ఇంతటితో ఈ అంశము పూర్తయిందండి. సుఖయోగుల వారు దైవ గురు ప్రశంస చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నంత మాస్టర్ ఇచ్చిన వివరణండి. అసలు సుఖయోగి వారు ఏమన్నారు? అంతర్యామి అయిన నారాయణుడు బ్రహ్మ మనస్సున సృష్టి చేయవలెనను సంకల్పము కలిగింపదలచి సరస్వతీదేవిని పంపించెను. ఆమె బ్రహ్మదేవుని తన భర్తగా నియమించి ఈ లోకములను సృష్టించు పదవిలో నిలిపి పండితుడుగా చేసెను. అట్టి మహనీయుడైన నారాయణుని సేవింప సంకల్పించేదను అని అంటూ ఉన్నారు సుఖయోగుల వారు. కనుక సుఖయోగుల వారు భగవత్ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా భగవత్ తత్వాన్ని కూడా చెప్తూ ఉన్నారు. ఇంతటితో ఈ అధ్యాయము పూర్తవుతుంది. రేపు మనము జీవుడు పురుషుడు అనేటువంటి అంశములోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.